ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా జగిత్యాల జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అక్కడే ఉన్న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన పథకంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భోగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ఫిజియోథెరపీ వైద్యులుగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ వైద్యశాలల్లో ఫిజియోథెరపీ వైద్యుల కొరత ఉందని, వీటిని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మేడం లక్ష్మణ్ ఏమైంది జ్వరం వచ్చి పడుతుంది ఏ ఊరు మీరు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 8 వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఈరోజు సత్యసాయి నిత్య అన్నదానంలో మా వంతు సహాయంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. లాస్ట్ టైం వచ్చేసి వాల్మీకి ఆవాసంలో క్రీడా సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం
వీళ్ళు చేస్తున్న సత్యసాయి వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి చేస్తున్న వాళ్ళు ఎంతో అభినందనీయం. ముఖ్యంగా మాకు ప్రోత్సహిస్తున్న రేట్స్ డాక్టర్లకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ మరోసారి వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. నేడు జగిత్యాల జిల్లా ఆవిర్భవించిన మొట్టమొదటి సంవత్సరంలో జగిత్యాల జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇట్టి అసోసియేషన్ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన జగిత్యాలలో నిత్యాన్నదానం, సత్యసాయి వారి జరుగుతున్న నిత్యాన్నదానం కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టుల మా వంతు సహకారంగా ఈరోజు అన్నదానంలో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అత్యాధునిక పరికరాలు కానివ్వండి, ఎంతో ఉన్నతమైన చదువు, మినిమం డిగ్రీ 4.5 years చదువుకొని అలాగే పీజీలు చేసి జగిత్యాలలో వచ్చి ఎంతో అత్యాధునిక పరికరాలతో వివిధ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫిజియోథెరపిస్టులు అందరూ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు అండి. అలాగే జగిత్యాలనే కానివ్వండి, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం గవర్నమెంట్ తరఫున ఏకైక ఫిజియోథెరపీ గవర్నమెంట్ జాబ్ ఉంది. అది కరీంనగర్ సివిల్ హాస్పిటల్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు. ఫిజియోథెరపిస్టులకు ఒక్క ఛాన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇచ్చింటే డెఫినెట్గా ప్రతి సివిల్ హాస్పిటల్లో మినిమం ఒక 15-20 మంది పేషెంట్లకు ఒక ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. మనం కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేసుకుంటే ఎవ్రీ 15-20 మంది పేషెంట్లకు ఒక ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. అపోలో హాస్పిటల్ కానివ్వండి, మిగతా కార్పొరేట్ హాస్పిటల్ చూసుకుంటే అంతమంది ఫిజియోథెరపిస్టులు ఉన్నారు ఆ హాస్పిటల్లో. కానీ మన సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టార్కి వచ్చేసరికి ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీని గురించి మేము వివిధ సందర్భంలో వివిధ రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళని అడగడం జరిగింది. వారి తరఫున సంపూర్ణ సహకారం అందింది. అలాగే జగిత్యాల వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు మన జగిత్యాల నుంచి ఉన్నారు. ఒకటి జీవన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు, సిఎల్పి ఉపనేతగా ఉన్నారు. అలాగే మన సీఎం గారి కూతురు ఎంపీ కవిత గారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్రమణ గారు మన జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మేము కలవడం జరిగింది. ముగ్గురు మాకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. త్వరలో జగిత్యాలలో కౌన్సిల్ ఓపెన్ చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కౌన్సిల్ ఓపెన్ చేసి ప్రతి ఏరియా హాస్పిటల్కి ఒక ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది చాలా హర్షణీయం. అండ్ ఈ ప్రాసెస్ కొంచెం తొందరగా చేస్తే ఎంతోమంది వికలాంగులకు తోడుగా మేము ఉంటాం. అండ్ వికలాంగుల పెన్షన్స్ ఇస్తున్నారు. అది ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కీళ్ళు గట్టిపడడం కానివ్వండి, ఇంకా తదినంత కారణాల వల్ల వికలాంగులు అవుతున్నారు చాలామంది. ఇటు వాటిని మినిమం మోర్ దెన్ 50 to 75% ఒక ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపిస్ట్ దాన్ని చూస్తే 50 to 75% మేము తగ్గించగలుగుతాం. ఆ నమ్మకం మాకుంది. తద్వారా గవర్నమెంట్కి వికలాంగుల పెన్షన్లు కానీ ఇవి కూడా తగ్గుతాయి, ఆ బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ ఈరోజు మాకు ఇటు అవకాశం ఇచ్చిన సత్యసాయి నిత్యాన్నదాన సత్రంని వాళ్ళని అభినందిస్తూ ప్రతిరోజు శ్రమ అనుకోకుండా ప్రతిరోజు అన్నదానం చేస్తున్న నిత్యాన్నదానం వారికి, వారి కార్యవర్గానికి, మా ఫిజియోథెరపిస్ట్ అందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియదు. అండ్ చుట్టూ పల్లెటూరు ప్రజలకు మా వంతు సహకారం ప్రతిసారి ఉంటుందని, ఇక్కడ ఉన్న ఏ ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు పోయినా సరే తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందిస్తామని